మీరు పవన్ కళ్యాణ్ ఇష్టపడేవారైనా, మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేకపోయినా ఈ వీడియో మీకే. పవన్ కళ్యాణ్, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు వరకు ఒక డికేడ్ గా మీరు పవన్ కళ్యాణ్ మీద లవ్ కన్నా క్రిటిసిజం ఎక్కువ చూసుంటారు ఆన్లైన్ లో. పవన్ కళ్యాణ్ అనేవాడు పిల్లల్ని మార్చడం కాదు, నువ్వు పవన్ కళ్యాణ్ సైకో మెథడ్కి చెప్తున్నా. ఇన్ఫాక్ట్ ఈ మధ్య కూడా ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. వేరియస్ రీజన్స్, పర్సనల్ గా అవ్వచ్చు, మ్యారేజెస్ గురించి అవ్వచ్చు, పొలిటికల్ డిఫీట్స్ గురించి, మూవీస్ గురించి, వాట్ నాట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మన ఇండియన్ పాలిటిక్స్ కి గేమ్ చేంజర్ గా నిలిచి పవన్ ని ఆంधी है ఏపీ నుండి ఢిల్లీ వరకు, ఈవెన్ నార్త్ మొత్తం తన పవర్ ని, మార్క్ ని క్రియేట్ చేసుకొని ఈవెన్ మహారాష్ట్రలో కూడా పవర్ఫుల్ గా వెల్కమ్ చేశారు పొలిటికల్ క్యాంపెయిన్ కోసం. హీస్ లైక్ బిగ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ రైట్ నౌ. ఈయన జర్నీ మొత్తంలో, అంటే ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆయన జర్నీ మొత్తంలో ఒక కాన్స్టెంట్ థింగ్ ఆయన వెంటే వస్తూ ఉంటది, అదే క్రిటిసిజం. ఇదేదో కొత్తది కాదు, మనందరం మన డైలీ లైఫ్ లో ఏదో ఒక విధంగా ఫేస్ చేసేదే. మన పర్సనల్ లైఫ్ లో మనం తీసుకునే కెరియర్ చాయిసెస్ లో క్రిటిసిజం ఫేస్ చేస్తాం, మనకు వచ్చే గ్రేడ్లు, పర్సంటేజ్లో క్రిటిసిజం ఫేస్ చేస్తాం, సోషల్ మీడియా ప్రెసెన్స్ లో మన ఫిజికల్ అపీరెన్స్ మీద, రిలేషన్షిప్స్ లో మన ఫైనాన్షియల్ స్టేటస్ల మీద ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా క్రిటిసిజం ఫేస్ చేస్తాం, అండ్ ఇట్స్ కామన్. నేను రీసెంట్ గా ఒక బుక్ చదవడం స్టార్ట్ చేశాను, హౌ టు స్టాప్ వరీ అండ్ స్టార్ట్ లివింగ్ అని చెప్పి. అది డేల్ కార్నిజీ రాసింది. ఈ బుక్ లో అండ్ క్రిటిసిజం కాంట్ హర్ట్ యూ అని ఒక చాప్టర్ ఉంటది. మనం చేసే పనుల్లో మనకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంటది కదా, మన స్ట్రెంగ్త్ మనం కష్టపడిపోవడం మాత్రమే కాదంట, మనం మనకు వచ్చే క్రిటిసిజం ని ఎలా తీసుకుంటున్నాం అనేదే మన సక్సెస్ కి సగం పైగా డిపెండ్ అయి ఉంటుందంట. నేను స్టార్టెడ్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. నాకు ఒక విషయం అర్థమైంది, ఒక సక్సెస్ఫుల్ పీపుల్ కి బిలో యావరేజ్ పర్సన్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? మనకు వచ్చే ఆ క్రిటిసిజం ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే విధానంలోనే ఉంటుంది. మనం ఆ క్రిటిసిజం కి ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది చాలా మ్యాటర్ అయింది. మనకి ఇలాంటి హేట్రెడ్ వచ్చినప్పుడు గనక మనం ఏదన్నా కొంచెం తేడాగా రియాక్ట్ అయ్యామా, తేడాగా మాట్లాడామా, అక్కడే మన క్యారెక్టర్ మొత్తం కోల్పోతాం. ఇఫ్ యూ సీ పవన్ కళ్యాణ్ చాలా బాగా గ్రేస్ తో హ్యాండిల్ చేస్తున్నారు. అతనికి వస్తున్న హేట్రెడ్ ని నిచ్చంలా వాడుకొని ఎక్కుతున్నారు. ఒక్కసారి మనం పవన్ కళ్యాణ్ జర్నీ చూద్దాం. పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ యాక్టర్. నిజం చెప్పాలంటే ఒక డెమిగోడ్ పర్సనాలిటీ. Think of Pawan Kalyan. I've seen Pawan Kalyan's videos, rallies. मैं हिल जाता हूँ यार देख के. But yeah, they are considered as gods for Demigods, their fans. वहाँ पे है. అంత ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్ ఫ్యాన్స్ ని నమ్మి పాలిటిక్స్ లోకి వస్తే 2019 ఎలక్షన్స్ లో ఘోర పరాజయం. అరే సొంత సీటు కూడా గెలవలేనంత, ఎమ్మెల్యేగా గెలవలేనుడికి రాజకీయాలు ఎందుకు? 3 పెళ్లిళ్ళు, అబో 10 years గా ఈ మాటలు వింటూనే ఉన్నాం. కళ్యాణ్ అమ్మని తింటారు, భార్యను తింటారు, చిన్న పిల్లలకి రేప్ థ్రెట్స్ ఇచ్చారు వాళ్ళ కూతుర్లకి. బట్ ద వే హీ హ్యాండిల్ దోస్ is something we have to learn. మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ వీడియో చూడండి. కళ్యాణ్ ఆ క్రిటిసిజం ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారని చెప్పి నేను కొంచెం డెప్త్ గా అనలైజ్ చేసి నేను తెలుసుకున్న 3 విషయాలు చెప్తా. కేవలం కళ్యాణ్ లైఫ్ కే కాదు, మనకి కూడా మన డైలీ లైఫ్ లో అప్లికబుల్ అయ్యేవి విత్ వాల్యూ ప్రొవైడ్ చేస్తా. అండ్ ఈ వీడియోలో సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో, అతని ఫెయిల్యూర్స్ ని అతను ఎలా హ్యాండిల్ చేశారనే దాని గురించి. మనందరం ఫెయిల్యూర్స్ ని ఏదో ఒక విధంగా ఫేస్ చేస్తూనే ఉంటాం డైలీ లైఫ్ లో. ఇందులో కళ్యాణ్ స్ట్రాటజీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గ్లూ టు ఇట్. ఫస్ట్ ఇన్ ద లిస్ట్, అతని స్కిల్స్ ని అతను ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. సిగ్గుపడుతూ భయపడుతూ మాట్లాడే పవన్ కళ్యాణ్ ఎక్కడా? ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కాన్ఫిడెంట్ గా గుండెల నిండా పవర్ తో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్ గా, పొలిటికల్ లీడర్ గా మాత్రమే మనందరికీ తెలుసు. బట్ నా దృష్టిలో మన యూత్ కి హిస్ జర్నీ, హిస్ మాస్టర్ క్లాస్ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు, అండ్ అతనుకున్న వీక్నెస్ లని స్ట్రెంగ్త్ గా మార్చుకుంటూనే ఉంటారు. హిస్ లవ్ ఫర్ లెర్నింగ్ ఇస్ నెవర్ ఎండింగ్. ఒకవేళ మీకు బుక్స్ ఇంట్రెస్ట్ లేకపోతే బుక్స్ మాత్రమే చదవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, చాట్ జీపీటీ వచ్చేసింది, యూట్యూబ్ ఉంది, మనకు కావాల్సిన నాలెడ్జ్ చాలా రూపాల్లో వస్తుంది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీకు ఇలా కొత్త కొత్త విషయాలు చెప్తూ నేను నేర్చుకుంటున్న నాలెడ్జ్ ని, ప్రతి ఒక్క విషయాన్ని ఈ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసే బాధ్యత నాది, విత్ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్. మనం మన లైఫ్ లో ఎంత సక్సెస్ అయినా, జాబ్లు ఉన్నా, లైక్ ఏం చేస్తున్నా కానీ there is always room to learn. పవన్ కళ్యాణ్ ఇనిషియల్ కెరియర్ చూస్తే ఏ ఈవెంట్ లో, బయట ఎక్కడ కూడా, అవార్డ్స్ ఫంక్షన్ లో కూడా ఈవెంట్ ఎక్కడా కనపడేవాడు కాదు, స్టేజ్ ఎక్కి కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అండ్ ఈవెన్ గబ్బర్ సింగ్ ఈవెంట్ లో, గబ్బర్ సింగ్ సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ లెంత్ ఎంతో గెస్ చేయండి. తీసుకున్నాను. జై హింద్.
నాకు నిజంగా అప్పుడే మైక్ మీ చేతిలోంచి తీసుకోవాలని లేదు, వాళ్ళకు కూడా అసలు లేదు. లెస్ దాన్ మినిట్ కూడా ఉండదు. అంత ఇంట్రోవర్ట్ గా ఉండే మనిషి పొలిటికల్ స్పీచెస్ కి వచ్చేసరికి చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తారు. నాకు ఇప్పటికీ గుర్తు, నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఇంగ్లీష్ క్లాస్ లో ఫస్ట్ డే అనమాట, క్లాస్ కి వచ్చి అరే నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకొని మేడం అంటే కాళ్ళు వణికిపోయాయి స్టేజ్ ఎక్కి. టు బి హానెస్ట్, నేను కూడా ఒక ఇంట్రోవర్ట్ పర్సనాలిటీయే. నేను కళ్యాణ్కి ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే అక్కడే ఒక ఈవెంట్ ఉంటుంది, స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే ఒక 2 ముక్కలు కూడా మాట్లాడకుండా స్టేజ్ దిగిపోతాడు. ఇవన్నీ చూస్తే ఎక్కడో చోట నేను కూడా కనెక్ట్ అయిన వాడిని. అలాంటిది పొలిటికల్ స్పీచెస్ లో స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే మైండ్ పోతుంది. ఇదంతా ఏదో గొప్ప విషయం కాదు, మనం చేయలేనిది కూడా కాదు, చేయొచ్చు. ఎలా? ప్రాక్టీస్. నేను జస్ట్ స్టేజ్ ఫియర్ గురించి, కాన్ఫిడెన్స్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు. మనకి ఏదో ఒక విషయాల్లో మనకి చిన్న చిన్న భయాలు ఉంటాయి. వి జస్ట్ హావ్ టు లెర్న్ టు ఫైట్ అగైన్స్ దెమ్. మనకి అప్పులు ఎక్కువ అయ్యి మనీ ఎక్కువ ఏం చేయలేకపోతాం నిజంగా. టు బి హానెస్ట్, కరెక్ట్ గా రీసెర్చ్ చేస్తే మనం చేయగలిగేవి, ఇంట్లో ఖాళీగుండి చేయగలిగేవి, ఏదో ఒక పని చేసుకుంటూ ఎర్న్ చేసే వేస్ చాలా ఉన్నాయి. మనం నేర్చుకోవచ్చు, మనం చేయొచ్చు. ఒక వయసు వచ్చాక అమ్మాయిలతో మాట్లాడటానికి భయపడుతూ, కాన్ఫిడెన్స్ లేక గర్ల్ ఫ్రెండ్ కావాలనున్నా ఆగిపోతాం. అదేమి పెద్ద బ్రహ్మ విద్య కాదు, మనం కూడా నేర్చుకోవచ్చు. నేనేమంటున్నా అంటే వి కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. ఇక సక్సెస్ ఫెయిల్యూర్ అంటావా? కళ్యాణ్ సక్సెస్ ఓవర్ నైట్ రాలేదు. ఖుషి అనే ఇండస్ట్రీ హిట్ తర్వాత 10 years కంటిన్యూస్ ఫ్లాప్స్ వస్తే, గబ్బర్ సింగ్ వచ్చింది 10 years తర్వాత, ప్రజారాజ్యం అనే ఒక డిజాస్టర్ తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత జనసేన అనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టి 10 years గా కంటిన్యూస్ గా ఓడిపోతూనే ఉన్నారు. దానికి రిజల్ట్ గా వచ్చిందే 2024 మాస్ విన్. అండ్ ద సెకండ్ టాపిక్, పవన్ కళ్యాణ్. ద ఆర్ట్ ఆఫ్ స్టేయింగ్ గ్రౌండెడ్ ఇన్ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్. ఒక మనిషి సక్సెస్ ఎక్కడ డిఫైన్ అవుతుందో తెలుసా? నీకు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీకు సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు. నీకు వస్తున్న ఫెయిల్యూర్స్ ని, సక్సెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు. హ్యాండిల్ చేసే విధానంలోనే, ఆ ప్రాసెస్ లోనే అర్థమైపోయింది ఎవడేంటి అని. సినిమాలు తీస్తూ ఇనీషియల్ కెరియర్ లోనే 7 blockbuster హిట్స్ తీసి, ఖుషి అనే మూవీతో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ తీసిన పవన్ కళ్యాణ్ అంత హై చూసినాడు, ఫ్యాన్స్ కి అంతా హై ఇచ్చినాడు. 10 years గా తర్వాత వచ్చిన 10 years గా ఒక్క హిట్ కూడా లేదు, వరుస పెట్టి ఫ్లాప్స్. 10 years ఫ్యాన్స్ కి ఒక్క హై మూమెంట్ లేదు. అలా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కామ్ గా తన వర్క్ తను చూసుకొని తన ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఒక పక్క పొలిటికల్ కెరియర్ లో పాలిటిక్స్ లోకి వచ్చి 2014 లో పార్టీ పెడితే 2024 లో సక్సెస్. ఆ మధ్యలో 10 years రఫ్ ప్యాచ్. అతని లైఫ్ లో అన్ని ఫెయిల్యూర్స్ వచ్చాక ఇండస్ట్రీ హిట్స్ పడ్డాయి. ఒక పక్క పొలిటికల్ కెరియర్ సక్సెస్ కూడా ఉంది, బట్ స్టిల్ ఆ గర్వాన్ని ఎక్కడ తలకి తీసుకోలేదు అతను. అట్లీస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే, అన్లైక్ ఆల్ హీరోస్, ప్రతి ఒక్కరు అట్లీస్ట్ అవార్డ్ ఫంక్షన్స్ కైనా వస్తారు కదా, కానీ మనిషి అవార్డ్ ఫంక్షన్ కి వచ్చి అవార్డు కూడా తీసుకోలేదు. ఇంగ్లీష్ లో ఎక్వానిమిటీ అని ఒక వర్డ్ ఉంటుంది, మీనింగ్ ద అబిలిటీ టు స్టే కంపోజ్డ్ ఇన్ బోత్ విక్టరీ అండ్ డిఫీట్. పవన్ కళ్యాణ్ ని నీ సీక్రెట్ మంత్ర ఏంటి అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఒకసారి ఇలా చెప్తారు, డూ యువర్ డ్యూటీ అండ్ డిసపియర్. Do your duty and disappear. ఈ మాట విని ఒక్క సెకండ్ నా మైండ్ ఆగిపోయింది. రీసెంట్ గా నేను భగవద్గీత చదవడం స్టార్ట్ చేశాను. చాప్టర్ 2 verse 47 లో కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్ బుర్మాతే సంగోస్తవ అకర్మ అని. అంటే నీ రైట్ ఓన్లీ నీ డ్యూటీ మాత్రమే చేయటం, దానికి వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో, లైక్ ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నీ కాదంట. అండ్ నేను ప్రెసెంట్ దీని మీద ఫోకస్ చేస్తున్నాను, ఇదే నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ద థర్డ్ టాపిక్, స్టిక్ టు యువర్ వాల్యూస్. కళ్యాణ్ మొత్తం జర్నీ మీరు కనుక చూస్తే తనకి నచ్చిన పని, తనకు వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దానికి రిజల్ట్ గా వచ్చిన వాటిల్లో ఎన్నెన్ని మాటలు అంటున్నా గానీ ఏ రోజు ఆగిపోలేదు. నిజం చెప్పాలంటే దానికి వస్తున్న రిజల్ట్స్ ని, అదే అతనికి వచ్చే క్రిటిసిజం ని ఏ రోజు తలకు తీసుకొని కేర్ కూడా చేయలేదు. సాక్షాత్తు స్టేట్ నే రూల్ చేసే అపోనెంట్ లీడర్ ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని స్టేజ్ ఎక్కిన ప్రతిసారి పెళ్ళిళ్ళు పెళ్ళాలు అంటున్నా గానీ దానికి కౌంటర్ గా పాలసీ పరంగా జనాలకు ఉపయోగపడేదే మాట్లాడాడే గానీ రివర్స్ గా ఏ రోజు ఫ్యామిలీ జోలికి, పర్సనల్ అబ్యూస్ లోకి వెళ్ళలేదు. ఈ వీడియో చూస్తున్న నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు అతని నుంచి ఈ యొక్క క్వాలిటీ పక్కా అడాప్ట్ చేసుకోవాలి. కళ్యాణ్ ఒక బైబిల్ వర్స్ పదే పదే చెప్తూ ఉంటాడు, అండ్ అతను అది ఫాలో అవుతాడు కూడా. తనని తను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడు, తనని తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడును అని. వి షుడ్ ఇగ్నోర్ ద నాయిస్. ఈ గోల వస్తూనే ఉంటది. జాబ్ రాకుంటే ఇంకా రాలేదా? జాబ్ వస్తే శాలరీ ఇంతేనా? ఒకవేళ కర్మగాలి సాఫ్ట్వేర్ కాకుండా ఇంకేదైనా కెరియర్ చాయిస్ పెట్టుకుంటే చెక్కేస్తారు. యాక్చువల్లీ మనం ఏ పని చేస్తున్నా 100 మాటలు అంటూనే ఉంటారు. నీకు వస్తున్న క్రిటిసిజం లో నీకు కావాల్సింది మాత్రమే తీసుకోవడం, మిగతా వదిలిబరేయడం అంతే. ఈ జనరేషన్ ఎలా ఉంటదంటే ట్రెండింగ్ జనరేషన్ అన్నట్లు. నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి బట్టలు వేసుకుంటేనే పోష్, నువ్వు ఈ బ్రాండ్ ముందే తాగాలి రాబాయ్, ఈ బ్రాండ్ ముందు అయితేనే నువ్వు రిచ్, నువ్వు ఈ ఫోనే వాడాలి, లైక్ నువ్వు ఈ బట్టలు వేసుకోవాలి, నువ్వు ఈ షూస్ వేసుకోవాలి.
అనే ప్రతి ఒక్కడు 100 మాటలు చెప్తూనే ఉంటారు. ఇక్కడ కళ్యాణ్ లైఫ్ స్టైల్ ఏం చెప్తుందంటే, నీకు నచ్చని పనులు వేరే ఎవరి కోసం చేయొద్దు బ్రదర్, లెట్స్ గ్రో టుగెదర్. ఇంకేంటి మరి వీడియో ఎలా ఉంది? నేను లాస్ట్ వీడియో విరాట్ కోహ్లీ గారు నేను చేశాను. ఆ వీడియో నేను కింద పిన్ కామెంట్స్లో మెన్షన్ చేస్తాను, లైక్ లింక్ని. మీరు వెళ్ళే వీడియో చూడండి, మీకు నచ్చుతుంది పక్క. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ గురించి మాట్లాడదాం కింద మీరే కామెంట్ చేయండి. దిస్ ఈస్ బాలాజికల్లీ యాజ్ మిస్టర్ ఫేవర్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం మిత్రమా. జై హింద్, జై హింద్.